అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధా. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. శ్రీ మాత్రే నమః. ఈరోజు ఎలా ఉండబోతుంది? వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ ఇవ్వడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోకండి. Please invest, please guide me, devil. Temperance. మార్నింగ్ డెవిల్ పలకరించేసింది మనల్ని. వాట్ హ్యాపెన్? బ్యాలెన్స్. కనిపిస్తున్నాము, చూస్తాను. ఓకే, సిక్స్ ఆఫ్ పెంటికల్స్తో, ద స్టార్తో, నైట్ ఆఫ్ స్వార్డ్స్తో మీరు చేస్తున్న వర్క్లో కానీ రిలేషన్లో కానీ ఏ రకంగా చూసుకున్నా కూడా మీకు తగినంతగా రెస్పెక్ట్ లేదని, ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదని మీరు చాలా ఆలోచిస్తున్నారు. మీ ఆఫీస్లో మీ బాస్ దగ్గరైనా, రిలేషన్లో మీ లవ్డ్ వన్ దగ్గరైనా, వాట్ ఎవర్ ఫ్యామిలీలో అయినా, ఎక్కడైనా సరే మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ కోసం ఎవరైనా ఆలోచిస్తుంటే మీకు మీ అతి త్వరలో మీ పడ్డ శ్రమకి యూనివర్స్ మీకు ద స్టార్తో మీకు ఒక గిఫ్ట్ ఇవ్వబోతుంది. అంటే మనం ఈరోజు చేసిన శ్రమ, మనము నిన్నటి రోజు పడ్డ బాధ, ఆవేదన, మన శ్రమ పాజిటివ్గా మనం ఎంత ప్రేర్ చేసామో ఆ విషయంలో యూనివర్స్ ఖచ్చితంగా మనకు హెల్ప్ చేస్తుంది. ఓకేనా? ఇక్కడ స్టార్స్ కనపడుతున్నాయి, నాకు ఇక్కడ స్టార్ కనపడుతుంది. సో పెంటికల్స్ అయినా పెంటికల్స్ మధ్య స్టార్ కనపడుతుంది. ఎనీవే, ఏదైతే ఏముంది, స్టార్ అనేది మనం ఒకవేళ ఇంతేనా, నా శ్రమకు తగ్గట్టు ఫలితం లేదా, అసలు యూనివర్స్ నాకు నేను అనుకున్నట్టుగా జరుగుతుందా, జరగదా, లైఫ్లో సెటిల్ అవుతానా, అవ్వనా, నా శ్రమకు ఫలితం ఉందా లేదా అని మీరేమైనా ఆలోచిస్తుంటే, బాధపడుతుంటే, లేదు నేనున్నాను అని చెప్పేసానని మీ ఇష్టదైవమే కానీ యూనివర్సే కానీ మీకు సిక్స్ ఆఫ్ పెంటికల్స్తో మీకు మీ కష్టాన్ని త్వరలో గుర్తించేసి ద స్టార్తో మీ విషయం నెరవేరబోతుంది. నైట్ ఆఫ్ స్పాట్స్తో ఒక న్యూ బిగినింగ్ తొందరగా మీ కెరియర్లో, మీ లైఫ్లో మీకు మార్పులు రాబోతున్నాయి. ఈరోజు మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో, ఓకేనా, మీరు ఎంత శ్రమిస్తారో మీరు బాధపడకండి. ఎంత వర్క్ చేస్తే, మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం నేను ఇస్తాను అని చెప్పేసానని నైట్ ఆఫ్ స్వార్డ్స్తో ద స్టార్తో మీకు యూనివర్స్ చెప్తున్నాను. ఓకేనా? అయితే ద డెవిల్, మీరు ఏదైనా సరే నెగిటివ్గా ఆలోచిస్తుంటే, మీరు మార్నింగే కొన్నిసార్లు ఏదో హోప్ లేనట్టుగా, లైఫ్ కెరియర్ ఇంతేనా, ఇక ముందుకెళ్ళమా, ఇంకెప్పుడు సెటిల్ అవుతుంటుంది, కెరియర్ పరంగానైనా, లవ్డ్ వన్ కోసమైనా, మనకు నచ్చిన వాళ్ళ కోసమైనా, మనం చేస్తున్న వర్క్ అయినా, బిజినెస్ అయినా, వాట్ ఎవర్. కొన్నిసార్లు మార్నింగ్ ఎంత ఫ్రెష్ మైండ్తో లేద్దాం అనుకున్నా కూడా లేచిన తర్వాత ఎంబటే అన్ని జ్ఞాపకాలు, బాధ్యతలు ఇలా గుర్తొస్తుంటాయి. ఓకేనా? అలాంటి మీరు డెవిల్ మైండ్తో ఆలోచిస్తారు ఈరోజు. అలా ఆలోచించొద్దు. అందుకే కార్డ్స్ని కూడా నేను చూడకుండా మీకే చూపిస్తున్నాను. అలా మీరు ఆలోచించొద్దు. డెవిల్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. చెప్పానా? ఇప్పుడే చెప్తున్నానా మీకు? ఇంతేనా, నా కష్టానికి ఫలితం లేదా, గ్రోత్ లేదా అని మీరు ఎవరు ఆలోచిస్తున్నారో, నో పొసెస్నెస్ ఆలోచించకండి.
మీరు ఆలోచించాల్సిన చెప్తున్నాను కదా. టెంపరెన్స్తో బ్యాలెన్స్గా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, యూనివర్స్కి అప్పచెప్పండి. ఓకేనా? యూనివర్స్కి అప్పచెప్పేసేయండి. నమ్మిన దైవం ఎప్పుడూ మనకు అన్యాయం చేయదు. కాకపోతే రిజల్ట్ కొంచెం లేట్ వస్తుంది, కొంచెం తొందరగా వస్తుంది. ఎనీవే, ఏదైనా కష్టకాలంలో అయినా ఎప్పుడైనా సరే మన 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 అంతరాత్మ మనకు హెచ్చరిస్తూనే ఉంటుంది, నువ్వు బాధపడకు, నువ్వు భయపడకు అని చెప్పేసానని. ఓకేనా? మీరు బ్యాలెన్స్ కోసం, మనీ కోసం, సెటిల్మెంట్ కోసం ఈరోజు ఎవరైనా ఆలోచిస్తుంటే దయచేసి ఆలోచించకండి. హోప్ అనేది పెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ మనకు చూడండి ఎంత హాయిగా ఏంజల్స్ ఎలా వచ్చారో చూడండి. మనకి ఇక్కడ ఏంజల్స్ చూడు ఎంత ప్రశాంతంగా ఉన్నారో, అలా ప్రశాంతంగా ఉండండి. ఓకేనా? అయితే హై ప్రిస్టర్స్తో మీ ఇంట్యూషన్ ఇప్పుడే చెప్తున్నా, మీ అంతరాత్మ మిమ్మల్ని మీ అంతరాత్మ మీకు చెప్తుందని, అలాగే మీ సిక్స్ సెన్స్ మీకు చెప్తుంది, బాధపడకండి, బాధపడకు, ఇలా జరుగుతుంది, ఇలా ఉండబోతుంది, టెన్షన్ పడాల్సింది ఏం లేదు, జరిగేదంతా మన మంచికే అని మీకు హై ప్రిస్టర్స్తో చూస్తున్న వ్యూవర్స్ కొంతమంది టారో రీడర్స్ అయి ఉండొచ్చు, వాటెవర్ ఏదైనా సరే వాళ్ళకి ఇంట్యూషన్ పవర్ అయి ఉండొచ్చు, యూనివర్స్ని గట్టిగా ప్రేయర్ చేయొచ్చు. ఓకేనా? అయితే ఏమైపోయిందంటే హై ప్రిస్టర్స్తో మీ ఇంట్యూషన్ మీకు చెప్తుంటుంది, గైడ్ చేస్తుంటుంది, మీరు ఇలా వెళ్ళండి, మీకు ఇలా అయితే బాగుంటుంది, అలా అయితే బాగుంటుంది అని చెప్పేస్తానని కొంతమంది చూస్తున్న యూనివర్స్ రిలాక్స్గా ప్రశాంతంగా స్ట్రగుల్ పడి యూనివర్స్ కప్పచెప్పేసేసుకున్నారు. ఈరోజు అలా మీ లోపల మీరే అవేక్నింగ్ అవుతూ ఉంటారు. చెప్పాను కదా, బ్యాలెన్స్. ఈరోజు బ్యాలెన్స్ కోసం, మనీ కోసం చాలా ఆలోచిస్తారు కాబట్టి బ్యాలెన్స్ రాబోతుంది. బ్యాలెన్స్ కోసం చాలా రిస్క్ తీసుకుంటారు. ఈరోజు బ్యాలెన్స్ కావాలి అని చెప్పేసి బ్యాలెన్స్ మనీ కోసం ఎక్కువ వీనస్ వాట్స్తో మీకే ఒక క్లారిటీ లేకుండా, మీకే ఒక ధైర్యం ఉంది, తెలివి ఉంది, కానీ క్లారిటీ లేదు, కోపం వస్తుంటుంది. ఇంకా ఎంతకాలం ఇలా, ఎంతకాలం అని చెప్పేసి అని హోప్ అనేది తగ్గించుకో, ఉన్న పలంగా హోపు లేకుండా పోవటం, ఉన్న పలంగా ఒంటరినని ఫీల్ అవ్వటం, నాకేనా ఈ బాధలు, నాకేనా ఈ కష్టాలు, ఇంకెంతకాలం ఇలా నేను ఉండాలని ఇలా ఆలోచిస్తూ ఉంటారు. నైట్ ఆఫ్ కప్స్తో ఒక చిన్నపాటి ఎక్కడి నుంచైనా ఒక మనీ రావటం, మీకు ఆఫర్ రావటం, మీ లైఫ్లో మీ గ్రోత్ ఈరోజు ఒక డిఫరెంట్గా ఒక వే అనేది స్టార్ట్ అవ్వటం. లేదు మీరు బాధపడకండి, మీ శ్రమకు తగ్గ ఫలితం రాబోతుందని యూనివర్స్ మీకు ఏదో ఒక చిన్న గుడ్ న్యూస్ అయితే మీకు చెప్పబోతున్నారు. ఓకేనా? నైట్ ఆఫ్ పెంటికల్స్తో మీకు మనీ గురించి, బిజినెస్ గురించి, కెరియర్ గురించి, స్కిన్ గురించి, వాటెవర్ మీ గురించి, మీ హెల్త్ గురించి, మీ గ్రోత్ గురించి ఆలోచించటం ఒక సినారియో. ఓకేనా? ఆలోచిస్తూ పార్లర్కి వెళ్ళాలా, లేకపోతే షాపింగ్ చేయటము, ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయటము, మనీ ఎవరికన్నా ఇవ్వాలి, ₹1 ₹10 చేసుకోవాలని ఆలోచన, మనీ పరంగా ఒక సినారియో చాలా ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచిస్తుంటారు. అయితే ఇంకొక సినారియో ఏమైపోయిందంటే బ్యాలెన్స్ కోసం ఏడుస్తారు. లిటరల్లీ చాలా మటుకు ఫైనాన్షియల్గా సెటిల్ కాక, స్టడీ పరంగా సెటిల్ కాక, చేస్తున్న వర్క్లో పెద్ద గ్రోత్ లేక చాలా ఏడ్చి బాధపడతారు. ఎన్నాళ్ళు ఇలా, ఇంకెంతకాలం ఇలా అని చెప్పేసానని కింద 1111 కింద పర్మిషన్ రాయండి. పేజ్ ఆఫ్ పెంటికల్స్తో చూస్తే ఇక్కడ ఒక చిన్న వెలుగు, ఒక చీకట్లో ఉన్న వాళ్ళకి చిన్న వెలుగులాగా ఒక లైఫ్లో, మీ కెరియర్లో ఒక చిన్న ఆఫర్ అయితే రాబోతుంది. ఇక్కడ మీ సైకిల్ ఎండ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. బ్యాడ్ సైకిల్ ఒకటి ఎండ్ అయిపోయి గుడ్ సైకిల్ అనేది స్టార్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఓకేనా? ఈరోజు ఇలా కెరియర్, మనీ అని చాలా ఆలోచిస్తూనే ఉంటారు. ఆలోచించటంలో తప్పు లేదు, బట్ ఏంటంటే హోప్ అనేది తగ్గించుకోకండి, దయచేసి చెప్తున్నానండి. ప్లీజ్, హోప్ అనేది మనకు చాలా అవసరం. మన ధైర్యమే, ధైర్య సాహస లక్ష్మి. ధైర్యం ఉంటేనే లక్ష్మీదేవి మనల్ని వరిస్తుంది. ఓకేనా? కొంతమంది నా దగ్గర రీడింగ్ తీసుకున్న వాళ్ళు చాలా హోప్ లేకుండా
కెరియర్ పైన మొత్తం నమ్మకం లేకుండానే ఉంటారు. కాదది, నమ్మాలి. డెఫినెట్గా మీరు నమ్మకమే కదా మనిషిని నడిపించేది, నమ్మకమే కదా మననిగా నిలబెట్టేది. ఏదైనా సరే సాజిటేరియస్ ఏదైనా సరే బిగ్గర్ పిక్చర్ మీరు చాలా దగ్గరగా చూడండి. ఓకేనా? మీకు మీరు ఏది ఆలోచిస్తున్నారు దూరంగా ఉండి ఏదేదో ఊహించేసుకోకండి. దగ్గరగా ఉండి దాన్ని ఏంది అని చెప్పేసి అన్నానని గమనించండి. ఈ కార్డ్స్ నిన్న నేను ఒక సిచ్యువేషన్లో నా కోసమే నేను తీసుకున్నాను. ఈ కార్డ్స్ నా ఇంట్యూషన్, నా లోపల నేను ఏం మాట్లాడుతున్నానో ఈ కార్డ్స్ని మనతో మాట్లాడే. సో రీడింగ్ టైంలో నేను తీద్దాం అనుకుంటున్నాను, డిస్టర్బెన్స్ అవుతుంది. ఓకే, ఏదైనా సరే దూరం నుంచి చూసి అంచనాలు వేయకండి, దగ్గరగా చూసి అది ఏంటి అనేది గమనించండి. ఓకేనా? డీటెయిల్స్ మీరు గమనిస్తే ఇక్కడ ఏదైనా దూరంగా దగ్గరికి వెళ్ళి చూడండి అని వచ్చింది. సాజిటేరియస్ వర్గో వచ్చేసేసి అండ్ టు ది డీటెయిల్స్. మీరు దగ్గరగా వెళ్ళి చూడండి అని పిక్చర్ని దగ్గరగా ఉండి చూడమని అంటే మీరు వెళ్ళే దారిలోనే మీకు డీటెయిల్స్ మీరు ఆలోచిస్తే మీకు ప్రతి డీటెయిల్స్ మీకు కనపడతాయని చెప్పేసి చెప్తున్నారు. మీరు అంటే మీరు ఏదైనా సరే మీరు వశం చేసుకుంటారు, మీ వద్దకు వచ్చేసేస్తుంది. ఎలా వస్తున్నాయో చూడండి, మనతో మాట్లాడుతున్నట్టుగానే వచ్చేసాయి. అక్విరియస్ బి రియల్, నిజమేంటో తెలుసుకోండి. ఓకేనా? నిజమేంటో తెలుసుకోండి, బి రియల్. ఇది మీకు ఎలా అంటే ఇక్కడ దగ్గరగా ఉండి చూడండి అన్నారు. ఓపిక్గా చూడండి, కాస్త అర్థమవుతుందా? ఒక్కొక్కరికి ఒక్కొక్క సినారియో ఉంటుంది. సో కొందరికి మనీ, కొందరికి సెటిల్, కొంతమందికి లవ్. ఓకేనా? ఆ లవ్ గురించైనా మనీ గురించి ఏదైనా సరే మీ ఇంట్యూషన్, ఇప్పుడు మీ 6 సెన్స్ ఈ వీడియో చూస్తున్నప్పుడు మీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో ఇందులో మీకు ఆన్సర్ దొరుకుతుంది. దగ్గరగా ఉండి చూడండి. ఓకేనా? మీకు అన్ని డీటెయిల్స్ కనపడుతుంటాయి. తొందరపడకండి, వెళ్తూ ఉంటే ప్రతిదీ మీకు డీటెయిల్స్ తెలుస్తుంది అని అనేస్తానని. మీరు ఏదైనా అట్రాక్షన్ చేసుకోగలుగుతారు, ఏదైనా మీ లైఫ్లోకి రాగలుగుతుంది. ఓకేనా? మీకు నిజాన్ని కనబడుతుంది. ఇలా వరుసగా మీకు ఈ కార్డ్స్ మాట్లాడే చూడండి. అర్థం కాకపోతే ఇంకోసారి రిపీట్ చేసుకొని చూడండి. మనకు ప్రతి ఒక్కరికి, నాతో సహా మనమందరం ఎవరమైనా సరే మనం ఒక సిచ్యువేషన్లో ఆలోచిస్తున్నప్పుడు, మనకు అర్థం కానప్పుడు, మన ఇంట్యూషన్ మనకు గైడ్ చేస్తున్నా కూడా దాన్ని పక్కన పెట్టేసేస్తాం. సో అలాంటి టైంలో మనకి ఇలా పాజిటివ్గా ఏమన్నా మాటలు వినిపిస్తున్నప్పుడు దాన్ని వినండి. ఆచరించకపోయినా పర్లేదు, మనసు పెట్టి వినండి. ఓకేనా? పాజిటివ్గా మంచి మాటలు మార్నింగ్ మన చెవుకు పడటం వల్ల ఇగో, ఇఫ్ యూ బిలీవ్ మీ, ఇప్పుడు చెప్తున్నా, నమ్మండి, వినండి. దయచేసి ఒక మంచి మాటలు, పాజిటివ్ మాటలు ఎదుటి వాళ్ళు చెప్పుతుంటే కనీసం వినండి. ఆచరించరు అది మీ ఇష్టం, కానీ వినడానికి ప్రయత్నం చేయండి. పీస్ఫుల్ రిజర్వేషన్. కొంతమందికి వినే ఓపిక కూడా ఉండదు. దెర్ ఈస్ సంథింగ్ బెటర్. ఈ కార్డ్స్ ఎలా మాట్లాడాయి మనకు మనీ పరంగా ఈరోజు ఎలా మనకు టారో ఎలా మాట్లాడింది. సో అందులో తెలిసిపోతుంది మనకు. రొమాన్స్, ఆస్క్ యువర్ ఏంజల్స్. మీకు ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది, మీరు భయపడకండి, బాధపడకండి. మీ సిచ్యువేషన్ ఎలాంటిదైనా సరే ఏంటి అంటే హోప్ అనేది మనిషికి ప్రతి ఒక్కరికి అవసరం. దయచేసి హోప్ అనేది తగ్గించుకోకండి. హోప్ ఉంటేనే మనం వెలుగును చూడగలుగుతాం. ఈ క్షణమే మనది, రేపు మనది కాదు కదా. ఈ క్షణంలో మనం ఏం చేయాలి, ఒక ప్లాన్ చేసుకోండి.
పాజిటివ్గా ముందుకు వెళ్ళండి, నెగిటివ్గా ఆలోచించకండి. ఓకేనా? ఏడవకండి. పర్సన్ గురించి అయినా, మనీ గురించి అయినా, కెరియర్ గురించి అయినా. కొంతమందికి ఇలా అనగానే అయిపోతుంది, మరి కొంతమందికి స్లోగా, పేషెన్స్, పరీక్షలు, ఇవన్నీ ఇక మన రోజు ఒక లెసన్ నేర్చుకోవాల్సిందే. ఎవరికి పూర్తిగా తెలియదు. పుట్టిన దగ్గర నుంచి పోయే వరకు రోజు ఒక లెసన్, రోజు ఒక గుణపాఠం. ఓకేనా? మన లైఫ్లో ఏం నేర్చుకుంటున్నాం, ఏది పట్టుకుంటున్నాం, ఏది వదిలేస్తున్నాం, ఫస్ట్ అది తెలుసుకోండి. ఓకేనా? ఈరోజు ఎక్కువ మాట్లాడినా అనుకుంటా. ఈరోజు మనకి ఇలా అయితే ఉండబోతుంది. ఓకేనా? మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. గాడ్ బ్లెస్ యూ మా. హ్యావ్ ఏ నైస్ డే. కీప్ స్మైలింగ్. బాయ్. ఎనీవే, నా దగ్గర పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళకు థ్యాంక్ యూ సో మచ్.